ఇప్పటి వరకు 2 గుటకలు కాదు, అసలు ఆ స్తన స్పర్శ కలిగితే పనడిస్తారు పిల్లలు. ఈయన 2 గుటకలు వేశాడు. 2 గుటకలు వెయ్యగానే ఆవిడంది, జిమ్మ తిరుగుచూ నిలువక శిరమువ్రాల. జిమ్మ తిరిగిపోయి ఆవిడికి తల నిలబడక ఇలా పడిపోతూ, ఇతర బాలుర క్రియవాడ వివు కాదు, అయ్యబాబోయ్ మిగిలిన పిల్లల్లాంటి వాడివి కాదురో, ఇదేమిటి నా ప్రాణాలు పోతున్నాయి, నువ్వు పాలు తాగితే చన్ను విడువుము విడువుము చాలు ననుచు, తాగద్దు తాగద్దు వదిలేయి వదిలేయి అంటోంది. 2 గుక్కల నువిధ ప్రాణముల సైతము మీనిలో సత్వమెల్లా. పూతన అనబడేటటువంటి ఆ రాక్షసి యొక్క శరీరంలో ఉన్నటువంటి సమస్త శక్తులను 1 గుటకలో తాగాడు. ఆమె ప్రాణములను 2వ గుటకలో తాగాడు. ఇప్పుడు ఆవిడ నిజ శరీరంతో పడిపోయింది. మృత్యు వస్తే రాక్షసులు యథాశరీరంతో పడిపోతారు. కొన్ని కాలముల యందు వాళ్ళ నిజస్వరూపాలు వచ్చేస్తాయి, అందులో మృత్యు ఒకటి. కాబట్టి ఇప్పుడు ఆవిడ నేల మీద పడిపోయింది. ఎంత పెద్ద శరీరంతో పడిపోయిందంటే ఆవిడ వేసిన గావు కేకలకి నందవ్రజం అంతా దద్దరిల్లిపోయింది. అంత పెద్ద కేకలేసి నేల మీద పడిపోయింది. ఆ పడిపోతే పోతన గారు అన్నారు, దారుణ లాంగల దండదంతంబులు నగగహ్వరము బోలు నాసికయ్యును, గండశైలాకృతి కల కుచయుగమును విరిసితూలెడు పల్ల వెంట్రుకలను, చీకటి నూతుల జనయు నేత్రంబులు పెనుదిబ్బపోలెడు పెద్ద పిరుదు, జాగుకట్టల పోలు చరణోరుహస్తంబు అంకిన చెరువుతో నెనయు కడుపు, కలిసి షట్క్రోశ దీర్ఘమై కదిసి చూడ భయదమగుదాని కళేబరము చూచి గోప గోపీజనంబులు గుమికూడి బెగడు పడుచు అన్నారు. అది ఎంత భయంకర శరీరంతో పడిపోయిందంటే, దారుణలంగల దండదంతంబులు నగగహ్వరము బోలు నాసికయ్యును. నాగలి పెట్టి భూమిని దున్నేటప్పుడు నాగేటి చాలని ఇంత పెద్దది భూమిలోకి దిగుతుంది. ఆ నాగేటి చాలు ఎలా ఉంటుందో ఆమె యొక్క కోరలు అలా పైకొచ్చాయి. పెద్ద పర్వతానికి గుహ ఉంటే ఎలా ఉంటుందో ఆమె యొక్క ముక్కు కన్నాలు అలా ఉన్నాయి గుహల్లాగా. ఆమె పడిపోయినప్పుడు గండశైలాకృతి కల కుచయుగంబు, పెద్ద పెద్ద 2 పర్వతాలు ఎలా ఉంటాయో ఆమె యొక్క స్తనములు అలా ఉన్నాయి. పెనుదిబ్బపోలెడు పెద్ద పిరుదు, పెద్ద దెబ్బ ఎలా ఉంటుందో ఆమె యొక్క పిరుదు అలా ఉంది. జాగుకట్టల బోలు చరణోరుహస్తంబు, ఆ నదికి కాలవ తవ్వుతారు, ఇక్కడ నిలబడితే అక్కడ వరకు కనపడుతుంది ఆ కాలవ గట్టి ఎలా ఉంటుందో ఆమె యొక్క చేతులు కాళ్ళు అంత దూరం పడ్డాయి. షట్క్రోశములంటే ఇంచుమించు 13 కిలోమీటర్లు అంత దూరం పడింది ఆవిడ శరీరం. కదిసి పైగా అంకిన చెరువుతో నెనయు కడుపు, ఆమె యొక్క కడుపు నీళ్ళింకిపోయిన చెరువు ఎలా ఉంటుందో అలా ఉంది చచ్చిపోయినప్పుడు, అంత పెద్ద కడుపు. చీకటి నూతుల జనయు నేత్రంబులు, చీకటి నూతులు అని లోపల నీళ్లు ఉన్నాయో లేవో కనపడవు. ఆ బకెట్ అలా వెడుతూ ఉంటుంది, వెళ్ళగా 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 తాడంతా అయిపోతే వెళ్ళిందని గుర్తు. ఆ తర్వాత దాన్ని ఒకసారి ఇలా అంటే నీళ్లు వచ్చాయేమో, ఆ తర్వాత అందులో నీళ్లు ఉన్నాయో బకెట్లోకి వచ్చాయో ఎవరికి తెలియదు. మళ్ళీ ఓ పావు గంట సేపు తాడు లాగితే అప్పుడు ఆ బకెట్లో నీళ్లు పైకి వస్తుంటాయి. దాన్ని చీకటి నూతులు అంటారు. నీళ్లు కనపడవు, అంత లోతైనటువంటి బావుల్లోంచి నీళ్లు తెచ్చుకుంటూ ఉంటారు. నీకెలా తెలుసు అంటారేమో, స్వానుభవమున చెప్పు చవటలారా అని. నాకు కూడా అనుభవం ఉంది. నేను పెద్దాపురంలో కాపురం ఉన్న రోజుల్లో పెద్దాపురం నూతులో నీళ్లు ఉన్నాయో లేవో తెలిసేది కాదు. పెద్ద తాడుతో బకెట్ కిందకు వదిలేసి మా ఆవిడ అనేది, అంటే నేను పాపం ఎన్ని బకెట్లు తోడుతుందిలే అని ఆ తాడట్టుకుని పోతుండేవాడిని అలా నడిచి. అలా ఎక్కడికో వెళ్ళిన తర్వాత బకెట్ పైకి వచ్చేది, ఆగండి అనేది. అక్కడ ఆగేవాడిని. ఆగితే ఈ బకెట్లో నీళ్లు బిందెలో పోసుకొని మళ్ళీ రెండు అనేది. మళ్ళీ నేను వెనక్కి వస్తుంటే తాడు వెనక్కి వస్తే బకెట్ నూతులోకి ఎడుతుండేది. నీళ్లు మాత్రం కనపడేవి కావు. చీకటి నూతుల చెనయు నేత్రంబులు, ఆమె కళ్ళు గుడ్లు వెనక్కి వెళ్ళిపోవడం చేత చీకటి నూతుల్లో ఉన్నాయి. అంతంత పెద్ద పెద్ద కళ్ళు, అంత భయంకరమైనటువంటి శరీరంతో నేల మీద పడిపోయింది. పడిపోతే అక్కడ ఉన్నటువంటి గోపకాంతలు, యశోద, రోహిణి, ఇతరమైనటువంటి గోపాల బాలురు, గోపకాంతలు ఆ పూతన పడిపోయిందని భయపడలేదు. నిన్నగాక మొన్న పుట్టినటువంటి పిల్లవాడు ఈ శరీరంలో ఎక్కడ కింద పడిపోయాడో, నలిగిపోయాడో, ఇది వాళ్ళ భయం. ఎక్కడ పడిపోయాడో వెతకడానికి శరీరం 13 కిలోమీటర్లు, ఈయన 3 జాన్లు. ఈయన చంపాడంటే ఎవరైనా నమ్ముతారా? అది ఈశ్వర లీల. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ చివరి నుంచి ఈ చివరికి పరిగెడుతున్నారు. ఆ శరీరాన్ని పైకెత్తడం ఏం తేలికైన విషయమా? అసలు చూసేటప్పటికే హడిలిపోతున్నారు. మళ్ళీ లేస్తే గబుక్కుని
అదో భయం. కాబట్టి పాపం వాళ్ళు ఎక్కడ కింద పడిపోయి ఉన్నాడో, అసలు ఉన్నాడో లేడో వీళ్ళు వెతుకుతుంటే, నేలంకూలిన మేటి పిందరముపై నిర్భీతి క్రీడించు ఓ బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆరార్చుచున్ గోలాంగూలము తిప్పి గోరజములం చల్లించి గోమూత్రమున్ చల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులన్. అది గోపకుల యొక్క భక్తి అంటే. వాళ్ళకి పుట్టినవాడు పరమాత్మ అని తెలియదు, వాళ్ళకి పరమభక్తి అంతే. వెతగ్గా 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 ఆమె యొక్క 2 స్తనముల మధ్యలో ఆ పిల్లవాడు ఏమీ తెలియని వాళ్ళ ఆడుకుంటున్నాడు. ఈ ఆడుకుంటున్న చిన్ని కృష్ణుణ్ణి ఆమె శరీరం మించి తీసి ఎత్తుకున్నారు. ఎత్తుకుని, అమ్మో అంత పెద్ద రాక్షసి గుండెల మీద ఉండిపోయాడు, పిల్లాడు జడుసుకున్నాడేమో, ఇప్పుడంటే ఇలా ఉన్నాడు, రాత్రి జ్వరం వస్తుందేమోనని ఉత్తర క్షణంలో వాళ్ళు ఏం చేశారంటే, ఉగ్రమైనటువంటి గ్రహములు ఏవైనా ఉంటే అవి ఆయన శరీరాన్ని విడిచిపెట్టేయాలని, హఠాత్తుగా కలిగినటువంటి ఉలికిపాటు వలన కలిగిన ఉద్వేగం తొలగిపోవాలని గోశాలలోకి తీసుకెళ్ళి ఆ ఆవు దగ్గర వెనక కాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఆవు తోక చుట్టూ తిప్పారు. లోకంలో ఒక లక్షణం, ఆ గోపృచ్ఛము అంటారు. ఆవు తోక పసిపిల్లలకి చుట్టూ ఒకసారి తిప్పితే ఎంత భయంకరమైనటువంటి బాలారిష్టములు చేసేటటువంటి గ్రహములు కూడా విడిచిపెట్టేస్తాయి. అందుకే ప్రత్యేకించి పొలిమేర దాటించే ముందు తప్పకుండా తోక చుట్టూ తిప్పి పంపిస్తారు. ఎందుకని అంటే పొలిమేర దాటేటప్పుడే ఇబ్బందులు వస్తాయి. అసలు పిల్లలకే కాదు, పెద్దవాళ్ళైనా కూడా. శాస్త్రవచనం ఏమిటి అంటే, పొలిమేర దాటేటప్పుడు ఆ ఊరి అధిష్టానానికి నమస్కారం చేసి వెళ్ళాలి. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అనుకోండి, నేను కాకినాడ పట్టణాన్ని విడిచిపెట్టి వచ్చే ముందు, నేను ఇవాళ విడిచిపెడుతున్నాను అనగా, నేను ఆ రోజు నేను ఉదయం చేసుకునే అనుష్ఠానంలో కాకినాడ పట్టణ అధిష్టాన దైవం ఉన్నది తల్లి, ఆ తల్లికి నమస్కారం చేస్తానమ్మా అని ఊరు విడిచిపెట్టి వెళుతున్నాను, నేను క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా వచ్చి ఇక్కడ అన్నం తినేట్టుగా నన్ను అనుగ్రహించు అని అడుగుతాను. నేను మళ్ళీ ఊరి పొలిమేర దాటి పట్టణంలోకి ఎడుతుండగా చెప్పులు ఇప్పి మళ్ళీ నమస్కరిస్తానమ్మా, కృతజ్ఞుడను, నన్ను వెనక్కి తీసుకొచ్చావు క్షేమంగా, తల్లి సంతోషం అని చెప్పి ఊరిలోకి ప్రవేశిస్తాం. అది మర్యాద. తీర్థయాత్రకు కానీ ఊరు విడిచిపెట్టి వెళ్ళినప్పుడు కానీ నమస్కరించాలి. పసిపిల్లలకి అది ఉండదు కాబట్టి గోవు యొక్క పృచ్ఛాన్ని తిప్పుతారు, ఓసారి పిల్లల చుట్టూ తిప్పుతారు. గోమూత్రమున్ చల్లి ఆ గోవు యొక్క మూత్రాన్ని పిల్లవాడి మీద చల్లారు. గోమూత్రం పంచగవ్యాలలో ఒకటి. ఆ కారణం చేత ఆ పసిపిల్లవాడి శరీరానికి కలిగినటువంటి ఉలికిపాటు, మానసిక ఉద్వేగము వలన కలిగేటటువంటి రుగ్మతలు ఉపశమిస్తాయి, ఉగ్రగ్రహముల యొక్క పీడ వదులుతుంది. అందుకని గోమూత్రమున్ చల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులన్. ఆ 12 నామంబులన్, అది పోతన గారి యొక్క ప్రయోగం. ఆ 12, ఏ 12 అంటే 12 విష్ణువుకి సంకేతం, 16 గణపతికి సంకేతం, 8 శివుడికి సంకేతం. ఒక్కొక్క అంకెని బట్టి అది ఎవరికి చెప్పారో చెప్పేయచ్చు. ఎప్పుడైనా 16 అన్నారనుకోండి, అది గణపతిదని గుర్తు. సుముఖశ్చైకదంతశ్చకపిలో జగన్నక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాన్న వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని యప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. 16 గణపతి, 8 శివుడు. భూరంభం చనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్తి అష్టకం. అష్టమూర్తి తత్వంతో ఉండేవాడు శివుడు. 12 నామాలతో ఉండేవాడు శ్రీ మహావిష్ణువు. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ. 12 నామాలు చెప్తాం కదా. చిత్రం ఏమిటంటే ఆ 12 నామాల్లో రామనామం ఉండదు. అసలు ఏ నామాన్ని విడిచిపెట్టకూడదని చెప్తామో ఆ నామం విష్ణువు యొక్క 12 నామాలలో లేదు. అంత గొప్ప నామం 12 నామముల యందు స్థానం ఇవ్వలేదు. మరి అది దోషం కదండి. అటువంటి రామనామం ఎందుకు లేదు అని అనుమానం రావచ్చు. అది ఒక్క మాట చెప్పి వదిలేదు కాదురా, ఇవి రోజుకు ఓ మాట చెప్పినా పర్వాలేదు, అది ఎప్పుడూ చెప్తూనే ఉండాలి, అందుకని ఒక మాట చెప్పమని మేము దాంట్లో చెప్పలేదు. అది సిద్ధాంతం. కాబట్టి ఆ 12 నామంబులను విష్ణువు యొక్క 12 నామాలతో ఆ గోమయాన్ని ఆయన శిరస్సు నుండి పాదముల వరకు అలదుతూ రక్ష పెట్టారు. ఏదో నీ శిరస్సును విష్ణువు రక్షించుగాక, కంఠమును హృషికేశులు రక్షించుగాక, హృదయమును వామనుడు రక్షించుగాక,
పాదములను దామోదరుడు రక్షించుగాక అంటూ పైనుంచి కింద వరకు 12 నామాలతో ఆయన శరీరానికి గోమయాన్ని అలదుతూ రక్ష పెట్టారు. గోమయం అంత గొప్ప రక్ష పసిబిడ్డలకి. కేవలం పురాణములు వినడానికే కాదు, ఆచరణ యోగ్యములై ఉంటాయి. అవి పసిబిడ్డల్ని రక్షించుకునేటటువంటి ప్రక్రియని మనకి బోధిస్తాయి. ఎవరివి ఆ 12 నామాలు? ఆయనవి, కృష్ణుడివి. ఇప్పుడు ఆ 12 నామాలతో ఎవరికి రక్ష పెడుతున్నారు? ఆయనకి. ఇది తెలిసిన్నది ఎవరు? కృష్ణుడికి. వాళ్ళకి తెలుసా? తెలియదు. తెలియకపోయినా అది కృష్ణుడని పరబ్రహ్మమని తెలియకపోయినా వాళ్ళు ప్రేమిస్తున్నారే. ప్రేమించడం అంటే ప్రతిఫలం కోరకుండా. వాళ్ళు తల్లి తండ్రి గురువు వాళ్ళదే ప్రేమ అంటే. అంతేకాని ప్రతి పనికి మాలిన మాట ప్రేమ అనకూడదు. కాబట్టి అలా ప్రేమించి వాళ్ళు భక్తితో ఉన్నారే, అందుకు లొంగిపోయాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ 12 నామంబులన్ గోమయం బలదిది, ఆవు యొక్క పేడ ఆయన శరీరానికి అలదుతూ అన్ని అవయవములకు తాకిస్తూ ఆ 12 నామములను చెప్పి నువ్వు విష్ణువు చేత రక్షింపబడదువుగాక అని చెప్పి ఆ పిల్లవాడిని తీసుకుని అమ్మయ్యా కృష్ణుడు దక్కాడు. కృష్ణుడు వాళ్ళకి దక్కాడా? కృష్ణుడు తనని తాను దక్కించుకున్నాడా? వాళ్ళకి కృష్ణుడు దక్కించుకున్నాడు. దేని చూసి? వాళ్ళ ఆర్తిని చూసి. వాళ్ళు అనుకుంటున్నారు మాకు దక్కాడు, మా అదృష్టం. వాళ్ళ ప్రేమ అటువంటిది. కృష్ణుడిని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. నందుడు అంతకుముందే కప్పం కట్టడం కోసమని మధురా నగరానికి వెళ్ళాడు. కంసప్రభువుని కలిసి కప్పం కట్టాడు. కప్పం కట్టి తిరిగి వచ్చేస్తున్నాడు. తిరిగి వచ్చేస్తున్నప్పుడు వసుదేవుడి ఇంటికి వెళ్ళాడు. వసుదేవుడికి తెలుసు కృష్ణుడు పుట్టాడన్న విషయం, ఆయనకే తెలుసు, కారాగారంలో పుట్టాడు. కృష్ణుడు అక్కడ ఉన్నాడు కాబట్టి కంసుడు ఉత్పాతములను సృష్టిస్తాడని కూడా తెలుసు. ఉత్పాతములు వస్తాయి, నువ్వు తొందరగా వెళ్ళిపోమన్నాడు. గబగబా వచ్చేస్తున్నాడు నందుడు తన యొక్క పరివారంతో. మార్గమధ్యంలో ఈ పూతన యొక్క శరీరం కనపడింది. అడ్డంగా పడిపోయింది పెద్ద శరీరం. ఇంత పెద్ద శరీరం పడిపోతే చంపినవాడెవరు? 3 జానల పిల్లాడు. అంత చిన్న పిల్లాడికి ఇంత పెద్ద రాక్షసిని చంపడం సాధ్యమా అంటే పోతన గారు అన్నారు సాధ్యమే. ఎందుకు సాధ్యం అంటారా? విషధరరిపు గమనినికిని విషగళస కొనునికి విమల విషసయ్యనునికిన్ విషభవ భవ జనకునికిని విషకుచను విషము కొనుట విషమే తలపన్ అన్నారు. విషధరరిపు గమనునికిని, ఆయన విషాన్ని ధరించినటువంటి పాములకు శత్రువైనటువంటి గరుత్మంతుని మీద ఎక్కి ప్రయాణం చేసేటటువంటి వాడికి, విషగళస కొనునికి లోకాల్ని రక్షించడం కోసమని క్షీరసాగర మథనమునందు ఆవిర్భవించినటువంటి హాలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నటువంటి పరమశివుడు తనకి చిలికాడుగా కలిగినటువంటి శ్రీకృష్ణుడికి, విషధరరిపు గమనునికిని విషగళస కొనునికి విమల విషసయ్యనునికిన్, నిర్మలమైనటువంటి పాలసముద్ర జలాల మీద పడుకునేటటువంటి అలవాటున్నవాడికి, విమల విషసయ్యనునికిన్ విషభవ భవ జనకునికిని, విషములంటే నీళ్లు, భవ అంటే అందులోంచి పుట్టింది తామర పువ్వు, విషభవ భవ అందులోంచి తామర పువ్వు పుడితే తామర పువ్వులోంచి పుట్టినవాడు బ్రహ్మగారు. విషభవ భవ జనకునికిని, ఆ బ్రహ్మగారికి తండ్రి గారైనటువంటి శ్రీమన్నారాయణుడికి విషభవ భవ జనకునికిని విషకుచను విషము కొనుట విషమే తలపన్. ఒక రాక్షసి యొక్క స్తన్యంలో ఉన్న కొద్దిగా విషం తాగి చంపేయడం పెద్ద లెక్క, చంపేశాడయా అన్నారు. కాబట్టి ఇప్పుడు నందాదులకు ఆశ్చర్యం. వాళ్ళు మార్గమధ్యంలో చూసి అయ్య బాబోయ్ ఎంత పెద్ద శరీరమో ఇలా అడ్డం పడిపోయింది, దీనికి అంత్యేష్టి సంస్కారం చేయకపోతే ఇది కుళ్ళి వాసన వస్తుంది, నందవ్రజంలో వాళ్ళు ఉండలేరు, చాలా ఇబ్బంది పడిపోతారని ఇంత పెద్ద శరీరాన్ని ఎలా దహించడం చాలా కష్టమని వాళ్ళు గొడ్డళ్ళు రంపాలు తీసుకొచ్చి దాన్ని ముక్కల కింద కోశారు. కోసి ఒక పెద్ద కుప్ప కింద వేసి ఎండిపోయిన కర్రలు తీసుకొచ్చి చుట్టూ పెట్టి కాస్త ఇంధనం వేసి అగ్నిహోత్రాన్ని సంస్కరించి వెళ్ళిపోతున్నారు. అదేదో దుర్వాసన వస్తుంది కొవ్వు చేత అనుకున్నారు. రగిలి రగిలి పొగులు మగువదేహము నుండి అగరు పరిమళముల పొగలు వెడలి దేహకల్మషములు శ్రీహరిముఖమున త్రవబడుట చేసి భువరేణ్య. శుకబ్రహ్మ పరీక్షిత్తుతో చెప్తున్నారు భువరేణ్య అంటూ. రగిలి రగిలి పొగులు మగువదేహము నుండి, రగిలి రగిలి కొవ్వుతో కాలిపోతున్నటువంటి ఆ పూతనా శరీరం నుంచి అగరవత్తుల పొగలు పైకొచ్చాయి. అగరు పరిమళముల పొగలు వెడలే దేహకల్మషములు శ్రీహరిముఖమున త్రావబడుట చేసి భూవరేణ్య. ఎందువల్ల అంటే ఆమె రాక్షసి, పూతన, పునాతీతి పూతన, ఆమె సంస్కరింపబడింది. ఆమెలో ఉన్న సమస్తమైనటువంటి దుర్గుణములు పరమాత్మ చేత పానము చేయబడ్డాయి, తాగేశాడు.
ఆయన తాగేశాక ఇక ఆమె యందు దుర్గుణములు లేవు. ఆయన యొక్క అధర స్పర్శ పొందింది కాబట్టి ఇక ఆమె యందు ఏ పాపములు లేవు. ఏ పాపములు లేవు కాబట్టి ఆమె శరీరము కాలిపోతుంటే అగర పరిమళములు వెలువడ్డాయి. వాళ్ళు తెల్లబోయారు, ఏమిట్రా రాక్షసి కాలిపోతే అగరత్తుల వాసన వస్తోందని వాళ్ళు వెళ్ళిపోయారు. పోతన గారు అన్నారు, హరితన మీదన్ కరములు పదముల నిడి చన్నుకుడిచి కదిసిన మాత్రం హరిజనని పగిది పరగతి గరిగెను దురితములు బాసిన సురంగమయం. ఆ తల్లి దగ్గర పాలు పిల్లవాడు ఎలా తాగుతాడో అలా పిల్లవాణ్ణి చంపాలన్న ఉద్దేశ్యంతో తల్లి పాలెలా ఇస్తుందో అలా ఇవ్వడానికి అన్నట్టుగా వేషం కట్టి వచ్చినటువంటి పూతన పాలు తాగేటప్పుడు ఆయన మాత్రం తల్లి పాలు తాగుతున్నట్టే పట్టుకుని ఆ 2 గుటకలు తాగినంత మాత్రం చేత నిజంగా కృష్ణ పరమాత్మ తల్లి ఏ లోకానికి ఎడుతుందో పూతన ఆ లోకానికే వెళ్ళిపోయింది. హరితన మీదన్ కరములు పదముల నిడి చన్నుకుడిసి కదిసిన మాత్రం హరిజనని పగిది పరగతి గరిగెను దురితములు బాసి అసురాంగమయున్. వెన్నునికొక విషమగు చన్నిచ్చిన బాలహంత్రి చనినట దివికిన్ వెన్నుని కనిపించుచు తన చందిచ్చిన సతికి మరియు జన్మము కలదే. ఆ కృష్ణ పరమాత్మని చంపేద్దామని ఒక్కసారి పాలిచ్చింది పూతన, కానీ ఆమె మోక్షానికి వెళ్ళిపోయింది. మరి ఇతను నా పిల్లాడు అన్న ఉద్దేశ్యంతో పోషించుకోవాలి అని పాలిచ్చిన యశోద ఎక్కడికి వెడుతుంది? యశోద మోక్షానికే వెడుతుంది. హరిగని చన్నుల కుడిపెడు తరుడుల ప్రాపించు పదము తలపన్వశమే హరియారగించుటకు పాల్కురిపెడి ధేనువులు ముక్తి కొసల చరించు. ఇది పోతన గారి పద్యం. అసలు చంపేద్దామని కన్న తల్లిలా నటించి వచ్చి పాలిచ్చిన పూతన మోక్షానికి వెళ్ళిపోయింది. అసలు నిజంగా కన్న తల్లిని అనుకుని పాలిచ్చిన యశోద మోక్షానికి వెళ్ళిపోయింది. కృష్ణుణ్ణి చూసి పాలివ్వకుండా ఉండలేక ప్రేమతో పాలిచ్చిన గోపకాంతలు మోక్షానికి వెళ్ళిపోయారు. కృష్ణుణ్ణి చూసి కొంచెం ఎక్కువ పాలిచ్చి కృష్ణుడు తాగాలని తాపత్రయపడిన ఆవులు, ఏమిటి నోరున్న వాళ్ళు, చంపేద్దాం అనుకున్న వాళ్ళు అందరూ మోక్షానికి వెళితే నోరు లేక గడ్డి తిని పాలిచ్చిన ఆవులు అక్కడికే. వాటికి ఇంకా ఏదో గొప్పది ఇవ్వాలి. అంత అమాయకత్వంతో ఉన్న గోవులు అంత గొప్పగా పాలిచ్చినందుకు మోక్షం కన్నా చివరే ఉంటుంది ఏమో నాకు తెలియదు, మోక్షమే గొప్పది. అందుకే ముక్తి కొసల చరించున్, మోక్షానికి చివర ఉన్నాయి. అంటే ఆ తర్వాత ఇంకేమైనా ఉందేమో చెప్పలేదు వేదాంతంలో గొప్పది మోక్షం ఒకటే, అందుకే చివర ఉన్నాయన్నారు పోతన గారు. బహుశా అసలు అటువంటి పద్యరచన ఎవరు చేయలేరు. ముక్తి కొసల చరించున్, ఇది పూతనా సంహార ఘట్టం అంటారు. ఇది ఒక అద్భుతమైన లీల, ఇది ప్రప్రథమ లీల. కృష్ణ పరమాత్మ యొక్క అవతారమునందు ఆయన చేసినటువంటి ప్రథమ లీల అంటారు దీన్ని. ఇది చాలా విశేషమైనటువంటి లీల. ఇందులో మీరు గమనిస్తే పూతన మొదట రాక్షసి. ఆమె కృష్ణుణ్ణి చంపుదామని ఇచ్చింది పాలు. కృష్ణుడికి ఏదో నైవేద్యం పెడదామని ఇవ్వలేదు, బతికిద్దామని ఇవ్వలేదు, కడుపు నింపుదామని ఇవ్వలేదు. కానీ ఆమె నుండి 2 గుటకల పాలు స్వీకరించినటువంటి కారణం చేత పూతన యొక్క శరీరములోని సమస్త కల్మషములు నశించిపోయి ఉన్నతగతుల్ని పొందింది. అంటే పూతనా సంహార ఘట్టము నుండి మనం కూడా స్వీకరించవలసినటువంటి గొప్ప ఉపదేశం ఒకటి ఉంటుంది. దానినే నివేదన అంటారు. నివేదన అన్న మాటకు అర్థం నైవేద్యము అని కాదు. నైవేద్యము అంటే ఏదో పులిహారో చక్కెర పొంగలో తీసుకొచ్చి పరమేశ్వరుడికి నివేదన చేయడం పూజలో అంతర్భాగం. నివేదన అన్న మాట ఒక పదార్థాన్ని ఈశ్వరుడికి ఇవ్వడంలో నివేదన పూర్తవదు. అసలు పూజ ఎక్కడ ఉంటుంది అంటే పూజ ఆఖరి ఊపిరి వరకు ఉంటుంది. పూజ ప్రారంభం ఎక్కడుంటుంది అంటే తరగతి గదిలో మొట్టమొదట ఎల్కేజీలో చేరినట్టు పూజా మందిరంలో ఉంటుంది. అందుకే వివేకానందుడు అంటాడు, పూజా మందిరంలో పూజ చేసుకోవాలనుకోవడం తప్పు కాదు, పూజా మందిరంలో చచ్చిపోవాలనుకోవడం తప్పు. ఈ ప్రపంచం అంతా పూజా మందిరం కావాలి. ఎలా అంటే మీరు చూడండి, ఏదో మొట్టమొదట పిల్లవాడు తరగతి గదికి వెడుతున్నప్పుడు ఏడుస్తూ వెడతాడు. ఓ పలకిచ్చినప్పుడు అక్కడ అక్షరాలు దిద్దుకోవడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత వాడంతట వాడికి చదువు మీద అనురక్తి కలిగితే వాడిని ఎవ్వరూ నువ్వు చదువుకోనక్కర్లా. వాడు ఏ ఊరు వెళ్ళినా వాడు వెళ్ళేది ఎక్కడికి అంటే 4 పుస్తకాలున్న చోటికి వెళ్ళి చూస్తాడు.
మంచి పుస్తకం అంటే తెచ్చుకొని చక్కగా పుస్తకం చదువుకుంటాడు. అప్పుడు వాడిని ఎవరు పుస్తకం చదువుకోనక్కర్లా, చదువుకోవద్దంటే ఏడుస్తాడు. అలా పూజామందిరం ఎందుకు పనికి రావాలి అంటే శిక్షణా కేంద్రంగా ప్రారంభానికి పనికొస్తుంది. తర్వాత ఈ జగత్తు యందు ఈ శరీరాన్ని భగవంతుడిచ్చిన అపూర్వమైనటువంటి కానుక అన్న విషయాన్ని గుర్తెరుగుతాడు. ఇది ఉపకరణం. ఇది ఎందుకు ఉపకరణము అన్నది తెలుసుకున్న నాడు భావన చేత నివేదన జరుగుతూ ఉంటుంది. నేను అన్న మాటని మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను మీతో ఒకటి చెప్తాను, పట్టుకునే ప్రయత్నం చేయండి. భావన చేత నివేదన అన్న మాటకు అర్థం ఏంటంటే నేను గత జన్మలలో కొంత పాపం చేశాను, గత జన్మలలో కొంత పుణ్యం చేశాను. ఇప్పుడు ఆ రెండూ ఇక్కడ అనుభవించాలంటే సుఖము దుఃఖము అన్న రెండు మాటల రూపంలో పోతాయి. అవి రెండూ పూర్తయిపోతే తప్ప నేను ఈశ్వరుడికి చేరువ కాలేను. అవి రెండూ పూర్తయితే మోక్షం. ఇప్పుడు ఆ రెండూ పోవాలంటే పాపం చేసిన దానికి ఫలితంగా దుఃఖాన్ని అనుభవించేయాలి, పుణ్యం చేసిన దానికి ఫలితంగా సుఖాన్ని అనుభవించేయాలి. ఇప్పుడు చేస్తున్నవి, ఇప్పుడు చేసిన పుణ్యం సుఖాల కోసం కాదు, చిత్తశుద్ధి కోసం ఈశ్వరార్పణం, ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. అది నా కోసం కాదు, ఆయనకు అర్పించేశాను అప్పుడే. ఇప్పుడు దానివల్ల ఏమవ్వాలి, నాకు చిత్తశుద్ధి కలగాలి. ఇప్పుడు ఈ శరీరం అనేది ఈశ్వరుడు ఇవ్వలేదనుకోండి, అసలు గతంలో చేసిన పాపం ఎలా పోతుంది? ఏదడ్డు పెట్టి తీస్తారు? ఇప్పుడు ఈ శరీరం ఒకటి ఉందండి, ఈ శరీరం ఒకటి ఉంది కాబట్టి ఈ కళ్ళకి ఇప్పుడు చూడగలిగిన శక్తి తగ్గిపోయింది. ఒకప్పుడు ఈ కళ్ళజోడు లేకుండా చూసే ఈ కళ్ళు, ఇప్పుడు ఈ కళ్ళజోడు లేకుండా ఈ కళ్ళు చూడలేవు. ఈ కళ్ళజోడు తీసి నేను కొత్తగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఇంట్లో అయితే అమెరికాగా ఏదో ఒక ప్రదేశంలో పెట్టుకుంటాను, కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చటుక్కుని తీసి ఎక్కడో పెడుతూ ఉంటాను, పెట్టి ఏ స్నానమో చేసి వస్తాను. ఇక కళ్ళజోడు ఎక్కడ పెట్టాను అని అన్నది వెతుక్కోవడం మొదలెట్టాను అనుకోండి. ఒక్కొక్కసారి అది కొత్త ప్రదేశం, కొత్త విడిది, గబుక్కుని పెట్టిలో పెట్టేశానో ఎక్కడ పెట్టేశానో ఆ కళ్ళజోడు వెతికి పట్టుకోవడానికి, అది కొంచెం చీకటిగా ఉందనుకోండి అసలు కనపడదు. అప్పుడు వెతికి పట్టుకోవడానికి నాకు పితృదేవతలు కనపడతారు. ఆ కళ్ళజోడు దొరికింది అనుకోండి, అమ్మయ్యా అది కళ్ళకి పెట్టుకున్నాక మళ్ళీ నాకు ప్రపంచం బాగా కనపడుతుంటుంది. అంటే ఇప్పుడు కళ్ళకి చూపుడు శక్తిని తగ్గించి ఒకనాడు నా కళ్ళజోడు ఎక్కడ పెట్టానో నేనే మరిచిపోయేటట్టు చేసి ఆ అయోమయంలో కంగారు పుట్టించి నేను గతంలో చేసుకున్నటువంటి పాపాన్ని ఈశ్వరుడు పోగొడుతున్నాడా లేదా? ఈ శరీరాన్ని ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు పాపం పోవడానికి ఏది సాధనం? ఇదే. పుణ్యం పోవడానికి ఏది సాధనం? ఇదే. గత జన్మలలో చేసిన పుణ్యం ఏదో ఉంది, అందుకే నాకు అసలు సొంత కారే లేకపోయినా ఎక్కడికి వెళ్ళినా దివ్యమైన కారులు ఎక్కి తిరుగుతూ ఉంటాను. ఎక్కడి నుంచి వచ్చింది నేను అలా సుఖానుభవం ఎందుకు పొందుతూ ఉంటానంటే ఏదో పుణ్యం ఉంది, గతంలో ఎప్పుడో నాకు కారు ఉండేదిలా ఉంది గత జన్మల్లో, ఎవరినైనా పెద్దల్ని ఎక్కించుకు తిప్పానేమో. ఆ పుణ్యం ఇప్పుడు నేను కారులో తిరిగేటటువంటి సుఖంగా మారిపోయింది. ఇప్పుడు ఆ పుణ్యం ఎందుకు పోతోంది? ఈ జన్మలో ఈ శరీరం ఉంది కాబట్టి అది కారులో వెడుతుంటే పోయింది ఆ పుణ్యం అక్కడతో. ఇప్పుడు పాపము పుణ్యము పోవడానికి ఏది ఉండాలి? ఇది ఉండాలి. ఇది ఎవరిచ్చారు? నేను ఎక్కడా డబ్బు కట్టి తెచ్చుకోలేదు, ఈశ్వరుడు ఇచ్చాడు. ఈశ్వరుడు ఇచ్చాడనేటటువంటి కృతజ్ఞతా భావన మనసు యందు ఉంచుకోవడమే నివేదన. ఈశ్వరుడికి ఇది నివేదన చెయ్యాలి. ఈశ్వర మీరు నన్ను అనుగ్రహించారు, నేను ఇవాళ ఒక దేవాలయానికి వెళ్ళాను, మీరు ఈ కళ్ళు ఇచ్చారు, నేను చూడగలిగాను. ఈశ్వర మీరు ఇది ఇచ్చి ఉండకపోతే నేను ఎక్కడ చూస్తాను? చాలా సంతోషం, కృతజ్ఞుణ్ణి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.